కోసం సేకరించిన భూములు ఆ అవసరాలకు వినియోగించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఫార్మా కోసమే కాకుండా అలైన్డ్ ఇండస్ట్రీస్ కోసం కూడా భూసేకరణ చేస్తున్నామని, నోటిఫికేషన్ కూడా ఇచ్చామని, ఆ విషయం కేటీఆర్ తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునః పరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. అందులో ఏం చెప్పాము అధ్యక్ష, ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము. మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి. భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు, వారికి వారే కాయించుకుంటుండ్రు, వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు. మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి, మీరు డల్లాస్ చేయండి, నేను ఎప్పుడో మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని, వరంగల్ని లండన్ చేస్తా అని, కరీంనగర్ని న్యూయార్క్ని చేస్తా అని, ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే. ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూసేకరణకు సంబంధించి ఫార్మాసిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను. దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంది, ఏ మేరకు అక్కడ భూసేకరణ జరిగింది, భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనే దాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఆనాడు ఇండస్ట్రీస్ పర్పస్కు, అదర్ పర్పస్కు గవర్నమెంట్ ఇచ్చింది. ఈనాడు ఈ ప్రభుత్వము వాటిని మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష? దాంతో భూసేకరణ భూమి అంతా బద్దలైపోయిందా?